రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమయీ విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధానా నాదమయీ సర్వశూన్యమయీ నిష్కళయైన చిన్మయీ కైవల్యాశ్రమమయీ చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రొక్కేరు మనుజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్మయీ కైవల్యాశ్రమమయీ చలాచలబోధయై రమణీయమాయే 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 ఇతి సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః
శంకరమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అమ్మ చదవండి. హరి ఓం గురుగారు. 121వ శ్లోకం అండి. మధులుబ్ధో యథా భృంగః పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ జ్ఞానలుబ్ధస్తథా శిష్యో గురోర్గుర్వంతరం వ్రజేత్. తాత్పర్యము: మకరందమునందు ఆసక్తి గల తుమ్మెద ఒక పుష్పము నుండి వేరొక పుష్పమును ఎట్లు పొందునో ఆ ప్రకారమే స్వస్వరూప జ్ఞానమునందు ఆసక్తి గల శిష్యుడు ఒక గురువు నుండి వేరొక గురువును తృప్తి పొందు వరకు ఆశ్రయించుచుండవలెను. చాలా ముఖ్యమైన ఉపదేశం. అనేక మంది, ఇప్పుడు కాదు, అనేక యుగాలలో కూడా గురువును మార్చకూడదు. సదాశివుడే స్వయంగా చెప్తున్నాడు, ఆయన నువ్వు స్వరూప జ్ఞానం పొందేవరకు, బ్రహ్మనిష్ఠుడు అయ్యేంతవరకు, గురు శిష్య ఐక్యతా సిద్ధి పొందేంతవరకు, గురు శిష్యులు లేకుండా పోయేంతవరకు. గురువు యొక్క పాత్ర ఎప్పటి నుంచి ఉందయ్యా అంటే, అక్షరాభ్యాసం చేయించినప్పటి నుంచి గురు శిష్యులిద్దరూ లేని ఎరుక విడిచేటటువంటి స్థితి, లేనెరుక స్థితి వరకు గురువు పాత్ర. మరి ఓం నమ శివాయ సిద్ధన్నమః దిద్దించిన ఆయన కూడా గురువే. ఏ పలకా బలమంతో పని లేకుండా ఏకాక్షర శబ్దాలు అం ఆ జిల్లెమ్మడు అమ్మగారు ఉపదేశం అంటే అచ్చులలో ఆ, దాని పక్కన 0, ఆ తర్వాత దీర్ఘాక్షరం ఆ అం ఆ. ఏమిటమ్మా ఇది ఉపదేశం ఏమిటమ్మా అని అడిగాడు. ఏ శిశువు అయినా మొదట అనేది ఏమిటయ్యా? అమ్మా అనేగా. అదే అన్ని మంత్రాలకి మూలమైనటువంటిది అన్నది అమ్మ. అమ్మ అంటే అందరూ రాసి ఆ మా కింద మా వద్దు మా కాదు ఆవిడ దృష్టిలో. అం ఆ 2 అక్షరాలనే ప్రతి శిశువు శబ్ద వ్యావృత్తి కలిగేటప్పుడు పలుకుతాడు. అతనిలో ఆ శబ్దం వికసిస్తుందన్నమాట. అప్పటిదాకా మోగ భాషలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఊ వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. దానికేం ఒక వరుస క్రమం ఉండదు. ఒక్కసారి ఆ వైఖరి వాక్కు యొక్క వికాసం రాగానే నిరంతరాయంగా ఈ 2 అక్షరాలనే పలుకుతుంటాడు. అం ఆ. అందుకే అందరిల్లు పైన పెద్ద అక్షరాలతో రాశాడు ఈ ఉపదేశం. అదేంటమ్మా బిల్డింగ్ మీద రాయించేటమ్మా అని అడిగాడు. రహస్యం ఏముంది నాన్న? అందరూ పలికేదే కదా. ఏమన్నా పుస్తకాల్లో భద్రంగా రహస్యంగా బీరువాలో దాచిపెట్టాలా ఇది? అయినా జ్ఞానం దాచిపెడితే దాగేదా అంటుందా. ఎందుకని? సూర్యప్రకాశం వంటిది జ్ఞానం. ఎలా దాస్తావు? రహస్యం. సూర్యప్రకాశం అంత రహస్యం, బట్టబయలంత రహస్యం. రహస్యం అంటే రెండేనంటే ఈ సృష్టిలో రహస్యం. ఒకటేమిటి? సూర్యుడు. ఆయన కంటే రహస్యం ఇంకోటి లేనే లేదు. ఎందుకని? ఈ బ్రహ్మాండానికి ఆది ఆ హిరణ్యగర్భుడే. ఇంకో రహస్యం ఉంది, బట్టబయలు. అనంత విశ్వం ఆ బట్టబయలులోనే ఉంది. కానీ
ఈ విషయం ఆ బట్టబయల్ని అప్పటికీ తెలుసుకోలేదు. అతి రహస్యం బట్టబయలు. సామెత కూడా ఉందన్నమాట. మరి ఆ ఎప్పటి నుంచి గురువయ్యా? ఆ తల్లి గారు కూడా గురువే. ఆ మొదటి అక్షరాలు నేర్పేటటువంటి శబ్ద వైచిత్రి వైఖరి వాక్కు వికసనానికి దారి చూపే తొలి గురువు మాతృమూర్తి. ఆ మాతృమూర్తి కూడా గురువే. మరి పిహెచ్డి దాకా నేను మా అమ్మ దగ్గరే చదువుకుంటానండి అన్న. ఎలా చదువుతాడు? ఆవిడ ఎలా చెప్పలేదు కదా. ఎట్లా అయితే లౌకికమైన అంటే అపరా విద్యలలో ఎలా అయితే ఆయా విద్యలలో నైపుణ్యం కలిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి ప్రభావితమయ్యేటటువంటి గురువు దగ్గర ఆ గురువును ఆశ్రయించి ఆయా అజ్ఞానాలను పోగొట్టుకుని ఆయా భ్రాంతులను భ్రమలను విడిచి నైపుణ్యాలను ఎలా సంపాదిస్తున్నామో పారలౌకిక విద్య పరవిద్య ఇందులో కూడా అనేక రకాల సంప్రదాయాలు, అనేక రకాల విధి విధానాలు, అనేక రకాలైన యోగములు, అనేక రకములైనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాలు అందుబాటులోకి వచ్చినాయి. కొన్ని వేల మంది మహర్షులు తమ జీవితాలను త్యాగం చేశారు వాటి కోసం. అవేం ఊరికే రాలేదు. కొన్ని వేలు లక్షలు, అసలు ఎంతమందో మనకు తెలియదు కూడా. ఎందుకనంటే ఆ ఋషి సంఘాలు, ఒక్కొక్క ఋషి సంఘంలో 10,000 నుంచి 1,00,000 మంది వరకు ఋషి సంఘాలు ఒక్కొక్క ఋషి సంఘంలో ఉండేవి అని వ్యాసుడి కాలంలో అంటారు. ఆయన 4 వేదాలను విభజించే పని ఈ ఋషి సంఘాల వాళ్ళందరికీ ఒక్కొక్క ఋషి సంఘానికి ఒక్కొక్క విభాగం చొప్పున కేటాయించారు. అలా లక్షలాది మంది ఋషులందరూ కలిసి వాళ్ళందరికీ పైన వేదవ్యాసుడు అందరికీ నాయకత్వం స్వీకరించి వాటన్నిటినీ సరైన పద్ధతిలో వర్గీకరించి లక్షలాది కోట్లాది సంవత్సరాలు మానవులు వాటిని అనుసరించేటట్లుగా వ్యవస్థీకృతమైన విద్యగా అందించారు. వాళ్ళందరి యొక్క త్యాగం ఇవాళ మనం ఏదో అందుకుంటున్నాం. ఏదో ఒక మూలైనా చదువుకున్నామో లేదో. దీనికి ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇంద్రుడు బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలనుకున్నాడు. బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళాడు. నేను బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటున్నానంట. అయితే తపస్సు చేయనైనా, ఎవరైనా జ్ఞానం పొందాలంటే తపస్సు చేయాలి అని బృహస్పతి గారు చెప్పారు. దేవగురువు బృహస్పతి. సరే, ఇంద్రుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సుమారు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మానవ సంవత్సరాలలో 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు దేవేంద్రుడు. చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. మహానుభావ, చతుర్ముఖుడవు నీవు, 4 వేదములే నీ ముఖములు అని బ్రహ్మగారిని ప్రస్తుతి చేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ప్రపంచంలో ఎవరికి 4 ముఖాలు ఉండవు. బ్రహ్మగారికి కూడా లేవు. 4 వేదముల యొక్క జ్ఞానస్వరూపం ఆయన. 4 వేదములు అందున్న జ్ఞానమంతా ఆయనకు ఉంది కాబట్టి ప్రతీకాత్మకంగా 4 ముఖాలతో చూపిస్తున్నాం అంతే. అంతేగాని 4 ముఖాలతో ఉన్నాడని కాదు. ఈ సినిమాలను నాటకాలు వ్యవహారం అంతా వచ్చిన తర్వాత ఈ గొడవ విరిగిపోయిన దేవతలందరూ కూడా మనలాగానే ఉంటారు. కానీ వాళ్ళు సంకల్ప శక్తితో ఏది కావాలంటే అది శక్తి పరిధిలో దివ్యత్వంతో సృష్టించగలరు. వాళ్ళ చేతిలో ఉన్నది సంకల్ప సృష్టి, మన చేతిలో ఉన్నది పదార్థ సృష్టి. ఈ తేడా తెలుసుకోవాలి. అంటే ఉదాహరణ చెప్పాలి. శ్రీకృష్ణుడు మరి విష్ణుమూర్తి యొక్క పూర్ణావతారం కదా. సుదర్శనాన్ని పిలిస్తే వచ్చేస్తుంది, సంకల్పంలో తలిస్తే వచ్చేస్తుంది, స్మరించగానే సుదర్శనం చేతిలో ప్రత్యక్షం. ఆయన రాజసూయ యాగం పూర్తయిపోయిన తర్వాత అగ్రతాంబూలాన్ని స్వీకరిస్తారు. ఆ అగ్రతాంబూలాన్ని స్వీకరించేటప్పుడు శిశుపాలుడు వరుసగా వారిని దుర్భాషలాడతాడు. అవతార పురుషుడు సహిస్తాడు. అంతా అక్కడ ఆ అగ్రతాంబూలంలో 100 వక్కలు పెడతారు అన్నమాట. 100 వక్కలు. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు అత్యంత విశేషమైన ఆదరణ, విశేషమైన గౌరవం ఇవ్వాలి అంటే ఒక ప్లేట్లో 100 తాంబూలాలు అంటే 100 వక్కలు 100 ఆకులు కనుక పెట్టేస్తే ఆ పళ్ళెం కనుక ఆయనకి ఇచ్చారనుకోండి, అదే అగ్రతాంబూలం. గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో గజారోహణం పల్లకి మాట అవి కాదు.
అగ్రతాంబూలం అంటే అర్థం ఏమిటంటే పూర్ణం అని అర్థం అనమాట. 100 ఇచ్చారంటే అర్థం ఏంటంటే అది శతం అంటే పూర్ణం అని అర్థం. 100 సార్లు మహానుభావుడని ఒప్పుకున్నట్టు. ఇక 100 సార్లు ఒప్పుకున్న తర్వాత 101సారి ఒప్పుకోకపోవడం అనేది లేదు. సరే ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ అత్తగారికి ఒక వరం ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే ఈ శిశుపాలుడు చిన్నప్పుడు కురూపి, అంటే కనుముక్కు తీరు సరిగ్గా లేవు, వంకర టెంకర్లుగా ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది గర్భిణి స్త్రీగా ఉన్నప్పుడు ఆ తల్లి ఆ శిశువుకు ఉన్నటువంటి గర్భస్థ దోషాల వలన కొన్ని వంకరలతో పుడతారు. సరే ఆవిడ పాపం ఏం చేయాలో తెలియక ఆనాటి కాలంలో, మరి ఈనాటి కాలం కాదు కదా, వచ్చిన మహానుభావులందరికీ చూపిస్తూ తల్లి కదా పాపం, మరి ఆ పిల్లవాడి దురవస్థని సహించలేక చూపిస్తూ ఉంటే ఓ రోజు బాలకృష్ణుడు వస్తాడు. బాలకృష్ణుడు అంటే ఎంత 8 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లవాడు, మేనత్త కదా. వస్తే ఇదిగో అల్లుడు పుట్టాడు రా నీకు అని చూపిస్తాడు. ఓ అలాగా అని ఆ పిల్లవాడిని అలా స్పృశిస్తాడు. అతని కురూపితనం పో, అంతే. ఆవిడకి అర్థమైపోతుంది. ఎందుకు ఏమిటి అర్థమైందంటే ఆవిడకి ఎంతో మందికి ఆవిడ చూపెట్టగా ఋషులకు కూడా చూపెట్టింది. ఆ కాలంలో ఋషులు అందరు ఇళ్ళకి వెళ్ళేవారు వచ్చేవారు కాబట్టి ఋషి సంఘాలకు వాళ్ళకు కూడా చూపెట్టింది. ఒక మహర్షి చెప్పాడు ఆవిడ, ఎవరి చేతిలో అయితే ఇతని కురూపిత్వం పోతుందో అతని చేతిలోనే ఈయనకి మరణం కూడా వస్తుంది. ఇందులో ఒక తత్వరహస్యం ఉంది సుమి. ఇది కేవలం పౌరాణికం కోసం చెప్పటంలా నేను. ఎవరి వలనైతే మన అవగుణాలన్నీ తొలగి మనలో సుగుణాలు వస్తాయో, సురూపం సుగుణాలు వస్తాయో అతడే నిన్ను తుదముట్టించగలడు. దాని అర్థం అది. నిశ్శేషంగా నిన్ను లేకుండా చేయాలి అంటే నీకు సద్గుణాలను ఎవరైతే ప్రసాదిస్తాడో వాడే నిన్ను తుదముట్టించగలడు. అంటే శిష్యుడి యొక్క ఆ శిష్యుడు మరి బాలుడు కదా, మరి అప్పుడు ఎంత ఆ శిశుబాలుడి వయసు అంటే సంవత్సరం. ఈ సంవత్సరం పిల్లవాడిని 10 ఏళ్ల శ్రీకృష్ణుడు శిష్యుడిగా గ్రహించి సరి చేసేసాడు. ఆ పిల్లవాడి ఒప్పుదలతో అక్కడ పని లేదు. సంవత్సరం పిల్లవాడి ఒప్పుదలతో పనే ఉంది. వెంటనే ఆవిడ గ్రహించింది, ఓ వీడి మరణం కూడా నీ చేతిలోనే ఉంది బాబు, మా అబ్బాయిని నువ్వు ఎలా అయినా కాపాడే వరం ఇవ్వాలి. అదేంటమ్మా, జాతస్య హి ధ్రువో మృత్యు కదా. చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీతలో చెప్పాడంటే శ్రీకృష్ణుడు జాతస్య హి ధ్రువో మృత్యు 80 ఏళ్ల వయసు కాదు. ఆ శిశుపాలుడికి వరం, వాళ్ళ అమ్మకి వరం ఇచ్చేటప్పుడు కూడా ఇదే మాట చెప్తారు. అలా కూడదమ్మా, మరణం లేకుండా వరం ఇవ్వడం సాధ్యపడదు, అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం. 10 ఏళ్ల పిల్లవాడు వరం ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలంటే మనకి 80 ఏళ్ళు వచ్చిన ఆశీర్వదించగలిగే శక్తి, వరం ఇవ్వగలిగే శక్తి వచ్చిందో లేదో మనకే తెలియాలి. ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకుని ఆలోచించాలి. మాకు మహావాక్యాల బోధ ఉన్నదన్నవాళ్ళు, మాకు తుర్యనిష్ట ఉన్నదన్నవాళ్ళు, మాకు బ్రహ్మజ్ఞానం ఉందన్నవాళ్ళు, మాకు బ్రహ్మనిష్ట ఉన్నది అన్న వాళ్ళందరూ కూడా వరం ఇవ్వగలిగే శక్తి ఉండాలి. వరం ఇవ్వడం అంటే ఏమిటి? అయ్యింది మాట, చెప్పింది మాట కాదు, అయ్యింది మాట. తథాస్తు అని ఆశీర్వదించాడంటే అవుతుంది, అది అయిపోతుంది అంతే. అలాగా ఆ వరం ఇవ్వగలిగే శక్తి శ్రీకృష్ణుడికి 10 ఏళ్లకే ఉంది. ఇచ్చేశాడు వరం. 100 తప్పు నువ్వు అడుగుతున్నావు కాబట్టి 100 తప్పుల వరకు కాస్త, ఆ తర్వాత ఖాయం. నేను ఎలాగలా మా అబ్బాయి 100 తప్పులు చేయకుండా నేను కాపాడుకుంటానని ఆవిడ బాధ్యత. అది నీ ఇష్టం, నాకేం సంబంధం లేదు. అప్పటి నుంచి ఆ తల్లి ఆ రాజసూయ యాగమయ్యి అగ్రతాంబూల స్వీకారం వరకు ఈ శిశుపాలుని అట్టబట్ట కాపాడు. డైరెక్ట్ గా శ్రీకృష్ణుడి ముందుకి శిశుపాలుడు వెళ్లకుండా చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే శిశుపాలుడు ఇంకా భారతంలో ఇంకా మిగిలిన వాళ్ళతో తారసిల్లుతాడు కానీ డైరెక్ట్ గా శ్రీకృష్ణుడితో తలపడింది ఆ సందర్భం. శిశుపాలుడు కూడా తెలుసు ఈ విషయం. వింతైన విషయం ఏమిటంటే ఈ వరం విషయం శిశుపాలుడికి కూడా తెలుసు. కానీ
కాలం ఆసన్నమైపోయినప్పుడు ఏమీ పనిచేయదు, బుద్ధి పనిచేయదు. ఈ 100 తప్పుల విషయం లెక్క మర్చిపోయాడు, ఈ వరం సంగతి మర్చిపోయాడు. ఆ 100 వక్కలు ఆయన తీసి పెట్టాడు, సుదర్శనాన్ని స్మరించాడు, శిశుపాలుడు కాస్త వెళ్ళిపోయాడు. ఎందుకని? జయ విజయుల్లో ఒకడైన. ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రులుగా జయ విజయులు పుట్టారు. మరి వాళ్ళకి అపూర్వ జ్ఞానం ఉంది. కాలం ఆసన్నం అవడం అంటే అర్థం ఏంటంటే అపూర్వ జ్ఞానం ఉంది. మరి పరమాత్మ చేతిలో వెళ్ళిపోవడం కంటే కోసమేగా వాళ్ళు అసలు జన్మెత్తింది. వైద్యం ద్వారా మేము 3 జన్మలలో పునః వైకుంఠలోక ప్రాప్తిని పొందుతాము, సాలోక్యముక్తి. జయ విజయులు పొందినది ఏమిటంటే సాలోక్యముక్తి. వాళ్ళు ఎప్పుడు ఆ ద్వారపాలకులు అక్కడ ఉంటారు, ఆ లోకంలో ఉంటారు. దాన్ని సాలోక్యముక్తి అంటారు. దాని అర్థం పౌరాణిక భావంలో తీసుకోకూడదు, తత్వజ్ఞానం దృష్టితో తీసుకోవాలి. సరే, ఇలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఏ గురువు అయితే నీలో ఉన్న అవగుణాలన్నింటినీ దూరం చేసి సద్గుణాలన్నీ అభ్యాసం చేసేట్లుగా చేస్తాడు, ఆ గురువే నీకు ఎరుక విడిపించడానికి కూడా కారణం అవుతాడు అని చెప్పడం ఇక్కడ సదాశివుని ఉద్దేశ్యం. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మళ్ళా ఓం నమ శివాయ సిద్ధన్న మహాబలకమే దిద్దించిన ఆయన దగ్గరికి వెళ్ళాలా? మళ్ళా ఎలా వెళతావు? సాధ్యపడదే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అందరు గురువులలో వ్యాపించిన ఒకే ఆత్మస్వరూపం, ఒకే శక్తి దక్షిణామూర్తి. ఆయన జ్ఞానస్వరూపం. నీకు ఆయా సందర్భాలలో ఆ గురువుగా ప్రత్యక్షం అవుతాడు ఆయన. ఎప్పుడెప్పుడు ఏం అవసరమైతే అది, అప్పుడప్పుడు అలా. అందుకని ఆయన ఏమన్నాడు? ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మనువర్త్వానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి అందరూ వాచ్యార్థం ఏం చెప్పుకుంటారు? ఎవరెవరు నన్ను ఎలా కొలిస్తే నేను వాళ్ళని అలా అలా అనుగ్రహిస్తాను అనేది వాచ్యార్థం. లక్ష్యార్థం, తత్వార్థం ఏమిటయ్యా అంటే ఏ యథామాం ప్రపద్యంతే. నాయన నాకు అక్షర జ్ఞానం కావాలి, అక్షర జ్ఞానం నేర్పే గురువుగా వస్తాడు. అక్షర పురుషుడైనటువంటి జ్ఞానం కావాలి, అక్షర పురుష స్థితిని ప్రసాదించగలిగే గురువుగా వస్తాడు. మరి అక్షర జ్ఞానం లేని వాడికి కూడా అక్షర పురుష స్థితి కలిగే అవకాశం. ఏమంటే నేనేం చదువుకోలేదండి, ఏం పర్వాలేదు, బ్రహ్మజ్ఞానం పొందొచ్చు, ఆత్మజ్ఞానం పొందొచ్చు, ముక్తి మోక్షం పొందొచ్చు. ఏం చదువుకోలేదు కదా, అవసరం లేదు. గురువు చెప్పినట్లు జీవిస్తే అయిపోతాం అంతే. గురువు వాక్యాన్ అలంఘయే, దాన్ని ఉల్లంఘించకూడదు. అలా జీవిస్తాడు అనుకోండి, అయిపోతాడు అంతే. గురువుని వెంబడించి ఉన్నాడు, అయిపోతాడు అంతే. స్వామి నిర్భయానందులు అంటూ ఉంటారు, ఆయన నువ్వు 10వ క్లాస్కి వెళ్ళావు, 1వ క్లాస్ గురువు గారు 10వ క్లాస్కి వచ్చి పాఠం చెప్పడుగా, అది హై స్కూలు, ఇదేమో ప్రాథమిక పాఠశాల. ఎవరి పరిధిలో వాళ్ళు పాఠాలు చెప్పారు. ఇప్పుడు 10వ క్లాస్ చదువుకుంటున్నావు కదా అని 1వ క్లాసులో పాఠం చెప్పిన గురువు గారు వస్తే నమస్కారం పెట్టవైతే ఎందుకు పెట్టవు? ఆయనకి ఎంత విలువ ఇచ్చావో ఈయనకి అంతకంటే ఎక్కువ విలువ ఇస్తావు. ఎందుకని? కష్టం అంతా 1వ క్లాస్ అయిందే పాపం. ఎందుకని? ఏబిసిడీలు రావు, అక్షరాలు రావు, ఆలు రాని దశలో, కనీసం ఖర్చు వాడడం ఎలాగో తెలియని దశలో మనకు అన్నీ నేర్పాడు 1వ క్లాస్. కష్టం ఎవరిది? 1వ క్లాస్ అయిందే. అన్ని 9 క్లాసులు అన్నీ నేర్చుకుని వచ్చి అన్ని ఆట పాట మాట అన్ని వచ్చేసిన తర్వాత 10వ క్లాసు పాస్ అయ్యి నైపుణ్యాన్ని పెంచాడు. తక్కువ చేయడం కాదు ఇది, ఎక్కువ చేయడం అంతకంటే కాదు. గురువులందరూ సమానమే. ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నేను ఈ గురువు గారిని విడిచిపెట్టి నేను ఎక్కడికే వెళ్ళను అని నామరూపాత్మకంగా పట్టుకోవడం పొరపాటు. అలా పట్టుకోకూడదని సదాశివుడే స్వయంగా చెప్తున్నాడు. నీవు నీ లక్ష్యాన్ని చేరే వరకు, దానికి ఒక ఉపమానం చెప్పారు. ఎలా చెప్పారు? తుమ్మెద, తేనెటీగ, తుమ్మెద
ఈ తుమ్మెద ఒక పుష్పం నుంచి మరొక పుష్పానికి వెళుతూ ఉంటుంది. దాన్ని ఆకర్షించేది ఏమిటంటే ఆ పుష్పంలో ఉన్నటువంటి మకరందం, మధు, ఆ తేనె వాసన యొక్క బట్టి అది వెళుతూ ఉంటుంది. పొద్దున వెళ్ళింది మొదలు రాత్రి లోపల ఎన్ని పుష్పాల దాకైనా వెళ్ళవచ్చు. మరి ఒక పుష్పం దగ్గరే ఆగిపోవాలి కదా, అది అట్లా ఆగదు. దాన్ని ఆ పూటకి ఆ రోజుకి సరిపడా ఆహారం లభించేంత వరకు అది ప్రయాణం చేస్తుంది, సంతృప్తి చెందే వరకు ప్రయాణం. అలాగే నీవు శోకరాహిత్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నావో, వాసనారాహిత్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నావో, లేక బంధరాహిత్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నావో, లేక జన్మరాహిత్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నావు. ఈ 4 మానవ జీవితానికి లక్ష్యాలే. నువ్వు ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునేంత వరకు నీవు గురువును వెంబడించాలి. ఆ ఏ గురువు అయినా కావచ్చు. నీకు ఉదాహరణ భారతదేశంలో చూస్తే మనం రామభక్తులైనటువంటి ముస్లింలు చాలా మంది ఉన్నారు. అదేమిటండి, ముస్లింలు రామభక్తులు ఎలా అవుతారు? తేడా ఏమి లేదు అక్కడ. కానీ ఎప్పుడు గురువుగా భావించారు. ఇక్కడ మహమ్మద్ ప్రవక్తను ఎలా గురువుగా భావించారో రాముణ్ణి కూడా గురువుగా భావించారు. దోషం ఏముంది అక్కడ? కాబట్టి జాగ్రత్తగా గ్రహించాలి. మతం, వేదాంతం చాలా తేడా. ఏమిటి అంటే భగవాన్ సత్యసాయి బాబా వారు మతిని బట్టి మతం. మతులు మంచివైన మతం ఏమి చెడ్డది? మన మతి బాగు చేయడం కోసమని ఒక సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని నియమాలు, కొన్ని ఆచారాలు, కొన్ని విధి విధానాలను అందించింది మతం. మతి సరిచేయడం అంటే మన తమోగుణం రజోగుణం నుంచి విడిపించి సత్వగుణ స్థితిలో మనం జీవించేటట్లుగా మతం మనల్ని తీర్చిదిద్దు. అలాంటిదే మతం అంటే. అంతేగాని రజోగుణ తమోగుణ ప్రభావంతో జీవించే మతం అలా మా మతం అలా చెప్పింది అనడం తప్పు, అర్థం చేసుకోకపోవడం అజ్ఞానం. సరే, మతం దాటితే, మతం అనే పరిధిని దాటితే, ఎందుకని ఆత్మ సాక్షి కదా. నీ మతికి సాక్షి ఆత్మ. నీ మతి మారిపోతూ ఉండవచ్చు. బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, కౌమారంలో ఒకలాగా, వృద్ధాప్యంలో ఒకలాగా మతి ప్రభావం ఉండవచ్చు. శరీర ప్రాణ మనోబుద్ధులు నిరంతరాయంగా పరిణామశీలం కావచ్చు. కానీ చైతన్యం అలాగే ఉంది, ఆత్మ అలాగే ఉంది, బ్రహ్మం అలాగే ఉంది, బయలు అలాగే ఉంది. కాబట్టి నేను చైతన్య స్వరూపుడను అనే నిర్ణయాన్ని పొందామనుకోండి, అప్పుడు శోకరాహిత్యం. నేను ఆత్మస్వరూపుడనే నిర్ణయాన్ని పొందామనుకోండి, అప్పుడు వాసనారాహిత్యం. నేను బ్రహ్మస్వరూపుడు అనే నిర్ణయాన్ని పొందామనుకోండి, అప్పుడు బంధరాహిత్యం, ముక్తుడు. నేను పరాత్పరం, పరం, పరబాహ్యం, అప్పుడు జన్మరాహిత్యం. ఈ నేనే లేదుగా అక్కడ. ఆఖరికి నేను లేకుండా ఆ చివరి మెట్టు మీద నేను ఉంటాను. మరి ఈ 4 స్థాయిలలోనూ మనకి తత్వజ్ఞానం సుప్రతిష్ఠితంగా ప్రస్థానత్రయం ద్వారా, ఉపనిషత్తుల బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ద్వారా కేవల తత్వజ్ఞానం, కేవల జ్ఞాన పద్ధతిగా చెప్పబడ్డాయి. గురుగీత కూడా అలాగే చెప్తుంది. అందుకని నీవు నీ లక్ష్యాన్ని చేరే వరకు గురువు సహాయాన్ని అన్వేషించాలి, గురువు సహాయాన్ని అపేక్షించాలి, గురువు సహాయాన్ని అభిలషించాలి, గురువుని ఆశ్రయించాలి. తగుపాటి గురువుని ఆశ్రయించాలి. తగుపాటి శాస్త్రాన్ని ఎట్లా ఆశ్రయిస్తున్నావో తగుపాటి గురువుని ఆశ్రయించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే నాకు 1వ క్లాస్ పుస్తకంలోనే పిహెచ్డి పాఠం చెప్పండి, ఎలా సాధ్యం? పుస్తకాలు మార్చాల్సిందే. శాస్త్రం కూడా అంతే. మనం ఒక స్థాయిలో ఒక అంశాన్ని చదువుతాం అనుకోండి, ఆ విచారణ అక్కడతో ముగిసిపోదు. దానికంటే పై స్థాయి విచారణ, లోతైన విచారణకు వెళ్ళాలంటే మరో శాస్త్రాన్ని. కొన్ని శాస్త్రాలు కేవలం సూచనలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కొన్ని శాస్త్రాలు వాచ్యార్థ లక్ష్యార్థాలుగా చెప్పబడి బోధకు పనికొస్తాయి. కేవలం సూచనలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు పెదకందార్థాలు అనేటటువంటి పుస్తకం ఉంటుంది.
నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం అనే పెదకంత. అందులో అన్ని సూచనలే ఉంటాయి. దాని వాచ్యార్థ లక్ష్యార్థాలుగా సాధనగా బోధించడానికంటే వీలు కాదు. అన్ని పద్యాలకి వీలు కాదు. అది నిర్ణయం మాత్రమే చెప్తుంది, లేదా నిరసించడం మాత్రమే అంతే. సూటిగా 2 మాటల్లో తేల్చేస్తుంది. ఇది నిర్ణయం, ఇది నిరసన, ఫినిష్డ్. 2 మాటల్లో అయిపోయింది. అలా అవగొట్టుకోగలిగే శక్తి ఉండాలి, ఆ జ్ఞాన బలం అంత ఉండాలి. ఉన్నవాడికి అది సాధ్యం. మరి అందరినీ ఆ శాస్త్రం ఒక్కడే చదివి తరించిపోండి అన్నాం అనుకోండి, ఎలా తరిస్తాడు? ఎందుకని? పసుపు ముద్ద ఎలా పెట్టాలో తెలియదు అనుకోండి. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెట్టాలి కథ. మనం మీకు తెలుసో తెలీదో బాణలింగ సేవ 3 సంవత్సరాల క్రితం బాణలింగ సేవ మొదలు పెట్టినప్పుడు గణపతి పూజ అనగానే పసుపు ముద్ద ఎలా చేయాలో తెలియదు. అక్కడి నుంచి మొదలు పెట్టాం. అమ్మ పసుపు గణపతిని ఎలా చేయాలి, ఇలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అలా షోడశోపచార పూజలను వివరిస్తూ, ఇప్పుడు సద్గురు పాదుకా పూజలను వివరిస్తూ, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ, ఓ పక్కన విచారణ చెప్తూ, రోజు సదాచారాన్ని పాటిస్తూ. మానవుడికి సల్లక్షణాలు రావాలంటే 2 రెక్కలు ఉండాలి. ఒకటి ఏమిటి? సదాచారము, రెండవది సద్విచారం. గుర్తుపెట్టుకోవాలి. గురువును ఆశ్రయించానన్న ప్రతి ఒక్కరూ కూడా, మీకు గురువు దొరికితే మీలో వచ్చే మార్పు ఎంత స్పష్టంగా ఉంటుందయ్యా అంటే, మీలో సదాచారము, సద్విచారము ఉత్తమమైన స్థాయికి చేరు. అదే గుర్తు. మీరు గురువుని ఆశ్రయించలేదని, మీకు తగిన గురువు దొరకలేదనుకోండి, అప్పుడు ఆ ఉత్తమ స్థాయికి చేరవు. అంటే ఉత్తమమైన స్థాయి అంటే ఏంటంటే, స్వామి నిర్భయానందులు సూటిగా చెప్తారు, ఒకరికొకరు పోటాడుకోవడం కాదురా, నాది ఉత్తమం అంటే నాది ఉత్తమం అని అంటారు. చాలా మంది ఒక దగ్గరికి చేరతారు అనుకోండి, నీ సాధన ఉత్తమమా, నా సాధన ఉత్తమం, నీ స్థితి ఉత్తమమా, నా స్థితి ఉత్తమం, నీకు బాగా తెలుసా, నాకు బాగా తెలుసా, నువ్వు గ్రంథం బాగా తెలుసున్నావు. ఈ పోటీ పడి కొట్టుకోవడం కాదురా, మీరందరూ కూడా చదువుకున్న మూర్ఖులు అనేవారు. వాదించుకుంటారు అనుకోండి, మీరంతా చదువుకున్న మూర్ఖులు రా, మీకంటే బయట వాళ్ళే బెటర్. వాడు చదువుకోని మూర్ఖుడు, వాడు కనీసం చెబితే మార్చుకుంటాడు, మీరు చెబితే మార్చుకోరు. మీరు చదువుకున్న మూర్ఖులు ఆయన. వాదనలు ఆడేవారు ఎవరైనా సరే, అంటే దాని అర్థం అధమము, మధ్యమము, ఉత్తమము ఎలా తేల్చుకోవాలట? మీరు కాదు తెలుసుకునేది, నువ్వు పొందినటువంటి జ్ఞాన సిద్ధిని బట్టి నిర్ణయం అవుతుంది. నీ సదాచారం ఉత్తమమేనా కాదా, నీ సద్విచారం ఉత్తమమేనా కాదా, ప్రమాణం ఏమిటి అంటే నువ్వు పొందిన లక్ష్య సిద్ధి. నువ్వేం పొందావు ఆ మార్గం ద్వారా. అందుకని కేవల జ్ఞాన పద్ధతిలో మాటకు మాట సరిగా ఉంటుంది. ఒక్క మాట చెబితే చాలు. మొన్న చెప్పినట్టున్నారు, యోగిరామ్ బలరామయ్య గారు ఏమడుగుతారు, అయ్యిందా అంటారు. అయిందంటే ఇంక నీకు ఆ జ్ఞాన సిద్ధి, ఆ జ్ఞాన బలం వచ్చేసినట్టు. అవలేదన్నాం అనుకోండి, మామూలే, ప్రయత్నం చేసుకోవడం, కృషి చేయాలి అని అర్థం. అందుకని దృగ్దీక్షా విధానంలో మాటకు మాట సరిగా ఉంటుంది. ఊరికే ఎట్లా పెడితే అట్లా 2-3 మాటలు ఓన్లే మాట్లాడితే మాట్లాడలే అనుకోరు. అందుకని జాగ్రత్తగా శిష్యుడు ఎలా ఉండాలి, ఆ భ్రమరము వలె ఉండాలి. తప్పక తగుపాటి గురువుని, తగుపాటి శాస్త్రాన్ని ఆశ్రయించి లక్ష్య సిద్ధిని పొందాలి. 14 భువన భాండములందంతటా వ్యాపించిన పరమాత్మయే గురువు. జగద్గురువులే గురువులు, సద్గురువులే గురువులు, అవతారులే గురువులు. ఏమండి, నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్న గురువు కాదా? వాళ్ళ అంశలు గుర్తుపెట్టుకోండి. పూర్ణావతారాలు కొన్ని ఉంటాయి, అంశావతారాలు కొన్ని ఉంటాయి, ఆవేశావతారాలు కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణ చెప్తాను మీకు, సులభంగా అర్థమైపోతుంది. ఆవేశావతారం అంటే, మీరు క్లాసులో ఏదో గొడవ చేస్తున్నారు, స్కూల్ విద్యార్థి ఏదో గొడవ చేస్తున్నాడు. అట్నుంచి వెళుతున్న మాస్టారు మీ క్లాస్కి వచ్చి ఆయన కాదు, కానీ
మీరందరూ క్లాసులో గొడవ చేస్తూ ఉంటే ఆ మాస్టర్ చూస్తూ వెళ్ళిపోతాడా? వెళ్ళడు. తన క్లాసు కాకపోయినా ఆ క్లాసులోకి వచ్చి ఒక అరుపు అరుస్తాడు. ఏంట్రా అది, గొడవ చేస్తున్నారు, సైలెన్స్. అందరూ సైలెంట్ అయిపోతారు. ఆయన మా మాస్టర్ కాదు కాబట్టి ఆయన అరిస్తే మేము ఊరుకుంటామా అంటాడా? అనడు. ఆ 2 క్షణాలు ఆయన ఆవేశ అవతారం. ఆయనకే మీ మీద ఏమి ప్రతీకార ఇచ్చలేదు, కక్ష సాధింపు అంతకంటే లేదు. మిమ్మల్ని సదాచారంలో సరిచేయడం ఆ ఆవేశ అవతారం యొక్క ఉద్దేశం. ఇలా మన జీవితంలో ఎంతమందో తారసపడతారు. వాళ్ళలో ఆ ఆవేశం 2 క్షణాలే ఉంటుంది, అది కొద్దిసేపు ఉంటుంది, ఓ సంధ్యాకాలం ఉంటుంది. కానీ మరి అది దేనికోసం? నిన్ను సరి చేయడం కోసం. అంతే తప్ప దాన్ని శాశ్వతమైనటువంటి కక్ష సాధింపుగా స్వీకరించవచ్చు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి సకల జడాజడము గురువుగా నీకేమేం పనికి వస్తాయి అని అడిగారట. అడిగితే జడము గురువే, అజడము గురువే. ఒక తులసి చెట్టు బోధిస్తుంది, ఒక రావి చెట్టు బోధిస్తుంది, ఒక మర్రి చెట్టు బోధిస్తుంది. భారతదేశంలో ఇది బోధించదని చెప్పడానికి వీలు. దివ్యత్వం సుప్రతిష్ఠితమై ఉన్నటువంటి ప్రతి వస్తువు నీకు దివ్య జ్ఞానాన్ని, దివ్య చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. ఆఖరికి పసుపు ముద్దైనా సరే. నా దగ్గర ఏమి లేవండి ఆరాధన చేయడానికి, ఓకే, శుభం, ఏం అవసరం లేదు. రోజు ఒక పసుపు ముద్ద ఎదురుకుండా పెట్టుకో, దానికో కుంకుమ బొట్టు పెట్టు, అదే సర్వదేవతాస్వరం, అదే గౌరమ్మ, అదే గణపతి, అదే ఈశ్వరుడు, అదే పరమేశ్వరుడు కూడా. నిరాకారం, నిర్వికారం, నిరంజనం, నిర్గుణం, నిరవయవం, నిరాలంబం, సాక్షాత్ పరమేశ్వర లక్షణాలు. కాబట్టి మానవుడు తరించడానికి ఈ సృష్టి అంతా మార్గమే. నాకు అసలు మార్గం కనబడలేదని అనడానికి అవకాశమే లేదు. నాకు కర్మ అసలు అవకాశం ఇవ్వడం, ఆ కర్మే నీకు ధరించడానికి మార్గంలో నాయన. ఎందుకని? ఆ కర్మకు ఆధారం గుణం. ఆ కర్మ ఫలం అట్లా ఉంటే, ఆ కర్మ అట్లా ఆచరిస్తేనే కదా దాని వెనకున్న గుణాన్ని నువ్వు గుర్తించగలిగేది. గురువు అంటే ఎవరండి? గుణాలను గుర్తింపజేసేవాడు. నాణ్య గుణేభ్య కర్తారం కర్తుమవ్యసి. భగవద్గీత గుణత్రయ విభాగం. నాణ్య గుణేభ్య కర్తారం, గుణమే కర్త, అన్యమైనటువంటి కర్త లేనే లేడు, సూటిగా చెప్పేశాడు. మరి నేను కర్త అంటే నేను ఉద్యోగం చేశాను, నేను వ్యాపారం చేశాను, నేను ఫ్యాక్టరీలు కట్టాను, నేను వ్యవసాయం చేశాను, నేను 10 ఎకరాలు 100 ఎకరాలు చేశాను తెలుసా. అబ్బా, నేను 10 మంది పిల్లల్ని పెంచాను తెలుసా. ఓహో అలాగా. నేను 10 అంతస్తుల మేడ కట్టాను తెలుసా. ఓహో సంతోషం. నా జీవితంలో నేను 1000 బిల్డింగ్లు కట్టాను తెలుసా. ఓహో సంతోషం. ఎన్ని ఆపాదించుకుంటున్నావో అదంతా గుణం కదయ్యా బాబు. నీలో ఉన్న నైపుణ్యం, నీలో ఉన్న గుణం, నీలో ఉన్న తెలివి. మరి కేవలం ఆ తెలివి స్వరూపుడే అని సాంఖ్య విచారణ దగ్గర ఆపేసామనుకో. అంటే అర్థం ఏమిటంటే, చాలా ఆశ్రమాలలో సాంఖ్య తారక మనస్క బోధ ప్రకారం చెప్పాలి అనేది నియమం, గుర్తుపెట్టుకో. అది అద్వైతమైనా అచలమైన పద్ధతి ఏమిటి అంటే సాంఖ్య తారక మనస్క పద్ధతిగా చెప్పాలి. చెప్పేటప్పుడు ఏం చేస్తారు? ఈ సాంఖ్యం బోధించేటప్పుడు నువ్వు తెలివి స్వరూపుడు, చైతన్య స్వరూపుడు, నువ్వు ఎరుక స్వరూపుడు, నువ్వు సాక్షి స్వరూపుడు, ఇలాగ నిర్ణయం చేసి పంపిస్తారు సాంఖ్య విచారణ. ఎందుకని ప్రత్యేగాత్మవి కదా నువ్వు. అని మరి తారకం వారికి బాధ్యత లేదా ఆశ్రమం వారికి అంటే, నువ్వు జీవించి మాటి మాటికి వెళ్ళాలి వాళ్ళ దగ్గర. సాంఖ్యం నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే, 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో హలో హాయ్ అంటే లాభం లేదు. ఎందుకని? తారకం ప్రత్యక్షంలోనే సులభం దాటడం. తరించడం అనేది దూరంగా ఉంటే తరింపజేయాలంటే చాలా కష్టం. తారకం దాకా వచ్చిన వాడు అసలు ఎడబాసి ఉండలేడు.
గురువుని వెంబడించే ఉంటాడు. అది అంతరంగికంగా కానీ బహిరంగంగా కానీ రెండూ ఒకే చోట ఉంటే ఇంకా మరీ ఉత్తమం, సులభంగా అయిపోతుంది మరి. కాబట్టి తారకానికి 12 నెలలు చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. ఒకవేళ అంతకంటే ఎక్కువ పట్టింది అనుకోండి 12 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ పట్టుతుంది అన్నారు అనుకోండి 12 జన్మలు కూడా పట్టచ్చు. అంతా 12 మీద నడుస్తుంది తారకం. కాబట్టి గురు శుశ్రూష చేసే మహద్భాగ్యం కనీసం సంవత్సరం ఇవ్వాలి గురువు శిష్యుడికి అని ఒక నియమం. ఎందుకని? ఆ 12 నెలలు చతుర్విధ శుశ్రూషలు చేస్తూ ఈ సాంఖ్య విచారణ పూర్తయిపోయిన వాళ్ళంతా కూడా శిష్యులు అవుతారు కదా. మరి సాంఖ్య విచారణ పూర్తి చేయకపోతే శిష్యులు ఎవరు? సాధకులే అవుతారు. అది పూర్తి చేసి హంసతత్వాన్ని ఎరిగి ఆ పరమహంస స్థితికి లక్ష్యంగా స్వీకరించి ఆ చతుర్విధ శుశ్రూషల ద్వారా పరమయ్యే అనుభవాన్ని పొంది ధరిస్తాడు. పరమహంస అవ్వగానే అమనస్క స్థితిలోకి చేరుతాడు. అమనస్క స్థితికి చేరిపోయిన తర్వాత ఇక మాటలతో చెప్పేదేముంది, ఇంద్రియాలతో చెప్పేదేముంది, అంతా మౌనంగా చెప్పాల్సి. కాబట్టి మహావాక్య బోధ అయినా సరే, ఆఖరికి త్రైమంత్ర సూచన అయినా సరే, అది సూచన మాత్రమే. త్రైమంత్ర బోధ అని పెద్దగా బోధిస్తున్నారు, దాని మీద బాగా పుస్తకాలు కూడా వచ్చినాయి. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో కింది స్థాయి వారి కోసం చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ జ్ఞాన స్థితిని బట్టి పరబాహ్య నిర్ణయమై జన్మరాహిత్యం సిద్ధించేంత వరకు గురువుని ఎడబాయకుండా ఉంటుంది. అలా వెంబడించాలి. తర్వాత హుంకారేణ న వక్తవ్యం ప్రాజ్ఞశిష్యైః కదాచన గురోరగ్రే న వ్యక్తవ్యం అసత్యంతు కదాచన. తాత్పర్యము: గురువుల ఎదుట విజ్ఞానము గల శిష్యులు హుంకారములతో ఎప్పుడునూ మాట్లాడకూడదు, ఎప్పుడునూ అబద్ధమాడకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పౌరాణిక పద్ధతులు అంటే గతంలో ఎవరైనా అలా జరిగిందా అని చూశారనుకోండి. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని యజుర్వేదం 2 భాగాలుగా విడిపోయింది. అంతకుముందు విడిపోలేదు. ఒక యజుర్వేదం ఒకటే, వ్యాస భగవానుడు నిర్ణయం చేసిన. అయితే యాజ్ఞవల్క్య మునీంద్రుడికి వేదం నేర్పారు, యజుర్వేదం. అక్కడ కొద్దిగా తేడా వచ్చింది. ఆయన క్రమపాఠాంతరం తర్వాత వాళ్ళకు నేర్పేటప్పుడు ఆయన స్వీయ పద్ధతిలో దాన్ని అందించారు. అక్కడ కొద్దిగా సంప్రదాయ భేదం రావడం వలన ఆ సంప్రదాయ భేదం చేత యాజ్ఞవల్క్య మునీంద్రుడిని ఆ యజుర్వేదం నువ్వు బోధించవద్దు ఇక నుంచి అని చెప్పారు. నేను ఇచ్చిన విద్య నాకే తిరిగి ఇచ్చేసి నువ్వు దాన్ని వినియోగించమాక అని ఆజ్ఞ పెట్టారు. చూడండి, ప్రతి దానికి మహర్షుల దగ్గర ఏదో ఒక తార్కాణం ఉంటుంది. అలా మనం అనేక చోట్ల జరుగుతూ ఉంటుంది. అయితే అది అందరికీ తెలిసింది కాబట్టి చెప్తూ ఉంటాం, సార్వజనీనమైంది. ఇప్పుడు యాజ్ఞవల్కుడు గారు ఎప్పుడైతే గురువు గారు నేర్పిన విద్య గురువు గారికి ఇచ్చేసాడు, ఇప్పుడు ఆయన గురువు గారు లేడు. ఏం చేయాలి మరి? గురువు లేనివాడు అనాథ. కాబట్టి మరి యాజ్ఞవల్క్య మునీంద్రుడు చిన్నవాడు కాదు, మరి అచలం జన్మరాహిత్యం పొందిన పరిపూర్ణ గురువు. అందుకే యాజ్ఞవల్క్య జయంతి తప్పక ఆచరించాలి. అచలం అన్నవారంతా కూడా, జన్మరాహిత్యం అన్నవారంతా కూడా. సరే, ఈ యాజ్ఞవల్క్యుడు ఆ గురు పరంపర మనం ఎట్లా చదువుకుంటాం? సూర్యుడి దగ్గర నుంచి మొదలైంది అని పరమాత్మ నేను సూర్యుడికి బోధించాను, సూర్యుడు తర్వాత మనువులందరికీ బోధించాడు, ప్రజాపతులకు బోధించాడు, మహర్షులకు బోధించాడు అని చెప్పాడు కదా గురు పారంపర్యం. నేను డైరెక్ట్ గా సూర్యుడే గురువుగా పెట్టుకున్నాపా అన్నాడు. ఇలా సూర్యుడే గురువుగా పెట్టుకున్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన హనుమంతుడు గారు. మళ్ళీ అట్లా పెట్టుకున్న ఆయన యాజ్ఞవల్క్యుడు. ఆదిత్యోపాసన చేశాడు, సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు, నువ్వే నాకు గురువు అన్నాడు. ఏమైంది ఇంతకీ అన్నాడు. ఏమైంది ఇంతకంటే మా గురువు గారు ఇట్లా జరిగింది, ఆయన ఇచ్చిన విద్య ఆయనకి ఇచ్చేయమన్నాడు, మరి ఇట్లా జరిగింది. సరేలే, అయితే ఆ యజుర్వేదం నేనే బోధిస్తా పట్టు అని సూర్యుడు మరలా యాజ్ఞవల్క్యుడికి గురువు.
కాబట్టి అక్కడి నుంచి యాజ్ఞవల్క్యుడు బోధించిందంతా కూడా కృష్ణ యజుర్వేదం అని, పూర్వ సాంప్రదాయంతో ఉన్నదేమో శుక్ల యజుర్వేదం అని ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఈ సంప్రదాయ భేదం పెద్ద ప్రమాదం, జ్ఞానంలో ఆ ప్రమాదం. సరే, ఇలాగే అనేక చోట్ల కూడా జరగవచ్చు. అయితే ఈ ఉపదేశాన్ని యాజ్ఞవల్క్యుడు ఉల్లంఘించలేదు, హుంకరించలేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఒకవేళ ఏమైనా కానీ ఆచరణలో అటు ఇటు అయినా ఎప్పుడూ కూడా గురువు వద్ద శిష్యుడు హుంకరించరాదు. ఏమిటండి ఈ హుంకారం? దీని వెనక ఒక రహస్యం. హాహా హూహూ అని గంధర్వ దేవతలు ఇద్దరున్నారు. వీళ్ళు ఎప్పుడు మనుషుల మనస్సులో ఉంటారు. అందుకే చూడండి, మీకు ఏదైనా పట్టరాని స్థితి వచ్చిందనుకోండి, ఈ హకార శబ్దంతో మొదలు పెడతారు. హా అంటారు. ఏదైనా సరే మీలో అత్యంత శక్తివంతమైనటువంటి పిడిగుద్దు విడుదల అవ్వాలనుకోండి, ఆ కరాటే వాళ్ళు చూడండి, ఈ హాహా హూహులు దెబ్బలాడేవాళ్ళు బాగా వాడుతూ ఉంటారు. ఇలా రకరకాలన్నమాట. వాళ్ళు మనలో విపరీత ప్రవర్తనకి కారణం. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాలి అంటే, మీకు బాగా నిద్ర వచ్చినప్పుడు ఆవలింతలు వస్తాయి. అప్పుడు ఈ హాహాహు దేవతల యొక్క ప్రభావం బాగా. వీళ్ళిద్దరూ కూడా ఆవలింతలకు అధిష్టాన దేవత అయినటువంటి జృంభికా దేవత యొక్క అనుచరులు. ఆవలింతలకు కూడా దేవత ఉంది, నిద్రాదేవత, జృంభికా దేవత అంటారు. ఆవిడ ఆవేశించిందంటే ఇంక మీరు పడక సీన్ వేయాల్సిందే. ఇక వేరే మార్గం లేదు, వేరే పని చేయడం కూడా. అప్పుడు ఈ హాహాహు దేవతలు ప్రేరేపించబడతారు. మనకు తెలియకుండానే మనసు అమ్మవడానికి లొంగిపోతుంది. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మంత్రాలలో ఈ హకారంతో కూడిన మంత్రాలు చాలా విశిష్టమైనటువంటి, అన్ని దేవతలకి మంత్రాలలో ఉండవు, చాలా విశేషమైన ఉపాసనలలో మాత్రమే ఉంటాయి. హ్రీంకార బీజం అమ్మవారి ఉపాసన. ఆ హ్రీంకార బీజం మానవుని అనాహత పద్మ మందిరంలో ఉంటుంది. జాగ్రత్తగా, అందుకని చాలా శక్తివంతమైనటువంటి బీజాక్షరాలను, హకార బీజం, పరమాత్మ బీజం. అందుకని చాలా జాగ్రత్తగా వాడాలని. ఒకవేళ గనక శిష్యుడు గారికి కోపం వచ్చేసి గురువు గారి దగ్గరికి వెళ్ళి హుంకారం చేశారనుకోండి, గురువు గారిని శిష్యుడు ఏం చేస్తాడు? చంద్రుడు వెళ్ళి సూర్యుడితో పోటాడు. ఏం ప్రయోజనం? చంద్రుడు వెళ్ళి సూర్యుడితో పోటాడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆ సూర్యుడిలో ఈ చంద్రుడు ఎంత? భూమే 13 మిలియన్ల భూములు పడతాయట వైశాల్యంలో సూర్యుడు. ఈ చంద్రుళ్ళు 1 మిలియన్ చంద్రుళ్ళు భూమిలో పడతారు. అంత చిన్నవాడి చంద్రుడు. ఇంత చిన్నవాడి చంద్రుడు సూర్యుడితో ఏం పోట్లాడతాడు? శిష్యుడు ఎటువంటి వాడు? చంద్రుడు. గురువు ఎటువంటి వాడు? సూర్యుడు. కాబట్టి ఈ చంద్రుడు హుంకారం చేస్తే ఆ సూర్యుడు దాకా వినబడుతుంది. ఆ సూర్యుడి మీద ఏమైనా ప్రభావితం అవుతుందా? అది కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ పరిస్థితిలో కూడా గురువు ఎడల తృణీకార భావం పనికిరాదు, తిరస్కార భావం పనికిరాదు. ఏం చేస్తారండి మీరు మహా అయితే అన్నారు? ఏమీ చేయక్కర్లా. ఆయన ఒక్కసారి తన సంకల్పాన్ని గనక వెనక్కి తీసుకున్నారనుకోండి, శిష్యుడు అన్న పదవి పోతుందండి. ఇంకేం జరగదు. శిష్యుడు అన్న పదవి పోతే నేను ఇంకో గురువుని ఎదుర్కొంటాను, సంతోషం. గురువు అంటే నామరూపాలు కాదు, అంతకుముందు ఉపదేశంలో చెప్పారు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఓ గురువు గారి దగ్గర ఇలా ఉన్నావు కదా అంటే ఇంకో గురువు గారి దగ్గర కూడా అలాగే ఉంటావు కదా. ఎందుకని? ఆ కనపడని కొమ్ములు మనల్ని సరిగ్గా ఉండనివ్వరు. కనపడని కిరీటం, కనపడని సింహాసనం, కనపడని కొమ్ములు, ఈ 3 మనవుడికి ఏర్పడతాయి. ఈ 3ంటిని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే పశుపతిగా ఉండాలి జ్ఞానంతో. కానీ ఆ కొమ్ములు ఎప్పుడైతే లోపల పనిచేస్తాయో అప్పుడు మనం పశువుగా మారి ఈ గ్రహింపు ఉండాలి అని సదాశివుడు పార్వతికి చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ ఉపదేశం ఎవరెవరికి చెప్తున్నారు?
సదాశివుడు పార్వతికి చెప్తున్నాడు, నువ్వు హుంకారం చేసే అవకాశం లేదమ్మా అని. ఎందుకని ఆవిడ శిష్యురాలు కదా మరి. అంటే అర్థం ఏమిటి అసలు, ఆవిడ హుంకారం చేయవలసిన అగత్యం ఎందుకు రాదు కదా. సో కాబట్టి ఆయన యొక్క సంకల్పం ఆవిడ, అంతే, అంతకుమించి వేరే ఏమి లేదు. అక్కడ నామరూపాలు ఇద్దరికీ లేవు, గురు శిష్యులు ఇరువురికి నామరూపాలు అనేటటువంటి స్థితిలో ఉండాలి. అశరీర శిష్యుడు అశరీరి గురువై ఉండాలి, జన్మరాహిత్యం పొందాలంటే అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అశరీరి శిష్యుడు హుంకారం ఎలా చేస్తాడు, అసలు వాడు లేనే లేడుగా, వాడు ఉంటేగా అసలు. కాబట్టి ఈ గొడవ అంతా ఎక్కడొస్తుందయ్యా అంటే స్వామి నిర్భయానందులు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. గురువు గారి దగ్గరికి మొదట్లో వచ్చినప్పుడు అంతా మీ గురువు గారు మీరే, అంతా మీరే దైవం, మీరే పరమాత్మ, మీరు చెప్పినట్టే వింటానండి, మీరు మంచి గీసిన గీత దాటనండి అని ఆశ్రమంలో చేరతారు. గురువు గారి దగ్గర చేరతారు. సరేలే మంచి వాళ్లే కదా అని చనివిచ్చి అన్ని నేర్పుతారట, అన్ని వ్యవహారం అంతా చెప్తారట, తెలియజేస్తారు. ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత గురువు గారు ఏం చేస్తున్నారో బయట వార్తాహరుడుగా పనిచేయడం మొదలు పెడతారు. అంటే ఏంటి, గురువు గారు నిద్రలేచారండి, రెడీ అవుతున్నారు, మీరు కాసేపు కూర్చోండి, వచ్చిన వాళ్ళకి చెప్తారు. లేదంటే గురువు గారు ఏదో ఆయన అనుష్ఠానంలో ఉన్నారండి, అనుష్ఠానం అవగానే మీతో మాట్లాడుతున్నారండి. ఇలా కొద్ది కొద్దిగా సంవత్సరం పాటు గురువును వెంబడించడం వల్ల గురువు యొక్క జీవన శైలి అంతా అతనికి బోధపడుతుంది. కాబట్టి గురువు గారు ఇప్పుడు నిద్రపోతున్నారంటే మీరు ఆయన డిస్టర్బ్ చేయమాకండి, నిద్రపోవడం కాదు విశ్రాంతి తీసుకుంటున్నారంటే డిస్టర్బ్ చేయమాకండి. ఇట్లాగా గురువు గారి సమాచారం అంతా ఆ శిష్యుడికి తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుస్తుందో ఈ చుట్టుపక్కల బయట వాళ్ళు ఎవరైతే చేరుతూ ఉంటారో, ఆయన గురించి ఆయన డైరెక్ట్ గా అడగడం ఎందుకు, ఈ ప్రథమ శిష్యుడో, ఈ మహాశిష్యుడో, ఈ ప్రియతమ శిష్యుడో ఎవరో గురువు గారి దగ్గర ఒక ఆయన ఉన్నాడు కదా, ఈయన అడిగేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఆయన అడగడం మొదలు. అలా మరొక సంవత్సరం నడుస్తుంది. గడవగానే ఇప్పుడు గురువు గారు బయటకు రాబోతూ ఉంటారు. ఆయన పని పూర్తి అయిపోయింది. ఎవరు వచ్చారో ఏమిటో ఏదన్నా ఉంటే సందేహాలు తీర్చడానికో, శాస్త్రం బోధించడానికో, లేదంటే మేలుకొలుపుని ఇవ్వడానికో ఆయన పని అయింది. ఆయన దైవ ప్రణాళికలో భాగం, దాని నుంచి పని చేస్తాడు. ఆయన వస్తూ ఉంటే గురువు గారు మీరింత తొందరగా వస్తే ఎలాగా, మీరు ఇంకా పావుగంట ఆగి వస్తారని కదా నేను చెప్పాను, ఇంకో పావుగంట ఆగి రావాలి కానీ మీరు ముందే వస్తే ఎలాగండి, మీరు లోపలికి వెళ్ళండి అంటారు. అయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ శిష్య పరమాణువు కాస్త మహత్ శిష్యుడైపోయాడు. శిష్యుడే ప్రధానం, గురువు అప్రధానం అయిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. యోగిరాం బలరామకృష్ణయ్య గారు అయితే ఎంత ఖచ్చితత్వంతో ఉండేవారంటే, మేము అలా శిక్షణ పొందిన వాళ్ళం కాబట్టి, అలా ప్రత్యక్ష శిక్షణ అనుభవించాం, అలా వెళ్ళాం కాబట్టి ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది అలా ఉంటేనే తెలుస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను కావాలంటే. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా ఇదే విషయాన్ని వారి వాహిని సిరీస్ లో చెప్తారు. గురువు నడుస్తూ ఉంటే నువ్వు ఎక్కడ నడవాలి? సామాన్యులు ఒకలాగా నడుస్తారు, సాధకులు ఒకలాగా నడుస్తారు, శిష్యులు ఒకలాగా నడుస్తారు, సత్శిష్యులు ఒకలాగా నడుస్తారు. ఆ నడిచేటప్పుడే తెలిసిపోతుందట వాళ్ళు ఎవరో. అలా ఉంటుంది శిష్యుని ప్రవర్తన అంటారు యోగిరాం బలరామకృష్ణ. ఒకసారి ముగ్గురం వెళుతున్నాం రోడ్డు మీద, వెళ్తూ ఉంటే నిర్భయానంద స్వామి వారు ఆగారు. ఆగితే నువ్వు కూడా ఆగిపోవాల్సిందంటే, దాటుకుని ముందుకు వెళ్ళకూడదు అంతే. మరి ఆగారు, నువ్వు కూడా ఆగాలంతే. ఎందుకు ఏమిటన్న ప్రశ్నలు లేవు అక్కడ. గురువు గారు మళ్ళా దాటారు, అడుగులు ముందుకేశారు, ఆయన అనుసరించారు. అంతే శిష్యుడు అంటే. ఒక అడుగు పొరపాటు పడితే క్షమించేవారు కాదు యోగిరాం బలరామకృష్ణ. గురువు వెంట నడవడం చేత కాదట ఈయన మోక్షం కావాలి, వెళ్ళవయ్యా వెళ్ళు. ఏమిటి నడవడం చేత కానివాడు రోడ్డు మీద గురువు వెంట నడవడం చేత కాదు కానీ జన్మరాహిత్యం, వెళ్ళవగలి అనేసారు. దాన్ని బట్టి ఒక్క రెప్పపాటు కూడా, ఒక్క శ్వాస కూడా
ఒక్క భావనలో కూడా నీవు గురువు కంటే భిన్నమైనటువంటి స్థితిలో ఉండరాదు. గురువు ఎప్పుడూ నిర్వికల్ప సమాజనిష్ఠలో ఉంటాడు. గురువు ఎప్పుడూ అభావ స్థితిలో ఉంటాడు. భావాభావములకు అవతలం. అలా నువ్వు వెంబడించాలి. ఆ భావాభావములను రెండింటినీ దాటి. అందుకే మనం మేలుకొలుపులో శేషము అభావం, శేషమ్మ భావము వాచ్యార్థంగా చెబితే శేషమ్మ గారికి చెప్పారు ఆ మేలుకొలుపు. కాబట్టి శేషమ్మ భావం అని చదువుతారు అందరూ. శేషమ్మ భావం బయలులో లేదా ఆయనంటే భావం అభావం అయిన. అభావం బయలు అంటాం, ఒప్పుకోం, కుదరదు. అభావం కూడా ఎరిగే. ఎందుకని అమ్మవారికి ఒక పేరు ఉంది, భావాభావ విరహితాయై నమో నమః. ఆవిడ భావాభావములు రెండింటినీ రహితపరుస్తుందట. ఆ రహితపరిచే ఆవిడే మూలా ప్రకృతి. మరి ఆ మూలా ప్రకృతికి అవతల కదా పరశివం, అది కదా బయలు. మరి ఈ భావాభావముల దగ్గర బయలు చెబితే ఒప్పుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని శేషము అభావం. చాలా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని సిద్ధులు పొందినా, ఎన్ని అసిద్ధులు పొందినా, ఎన్ని మార్గాలలో ప్రయాణం చేసినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని శాస్త్రాలు పొందినా, అమనస్కం కూడా భావమే. అభావం అనేది భావం. సాంఖ్యతారక మనస్క విధి ప్రకారం మనం పరిణామం పొందాలి, గురువు దగ్గర విద్యను గ్రహించాలి, జ్ఞానాన్ని గ్రహించాలని చెప్పాం కదా. ఆ అమనస్కం కూడా అభావమే. ఈ సాంఖ్య తారకాలలో ఉన్న భావ ప్రణీతం అమనస్కంలో ఉండదు. అమనస్కం అభావం. శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడికి చెప్తాడు, అమనస్కం అభావం వై బరగు హనుమ. అభావం అంటే ఏమిటి స్వామి అంటాడు. విశ్వమంతయు భావమే, విశ్వం అభావమయ్యను అమనస్కమందు. అంటే ఇలా చెప్పలేదు, సంస్కృతంలో చెప్తున్నారు వాళ్ళు. మనకు అర్థం కావడం కోసం మామూలు తెలుగులో చెప్తున్నారు. చక్కగా చదవండి, సీతారామాంజనేయ సంవాదం బాగా చదవాలి. ఎవరైతే మహావాక్యాలు ఉపదేశం ఉందో వాళ్ళందరూ సీతారామాంజనేయ సంవాదం బాగా చదవాలి. అమనస్క భావం బాగా నిర్ణయంగా ఉండాలి. వాళ్ళకే బ్రహ్మజ్ఞానం. లేక అమనస్కం లేకుండా బ్రహ్మజ్ఞానం రాదు. సర్వదా అభావ స్థితిలో, సర్వదా సర్వకాలేషు సర్వత్ర. తుర్యనిష్ఠ అంటే అభావం. విశ్వమంతయు అభావం. అప్పుడు ఉన్మని మనోన్మని అవస్థలు ఉంటాయి ఇక్కడ అమనస్కం. కాబట్టి ఆ ఉన్మని మనోన్మని అనుభవం ద్వారా అమనస్క భావం సిద్ధించినటువంటి వాడికి విశ్వం అభావం బయటోచ్చు. లేదు లేదని విచారణ చేయక్కర్లేదట. ఉన్న విశ్వం శూన్యంలో లయం అయిపోతుంది. తనలో లయమైపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోదు, తనలోనే లయమైపోతుంది. తానేగా విశ్వరూపుడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఆయనేగా పరమాత్మ. ఆయనే సర్వం, ఆయనే శూన్యం. ఆయనలోనే లైవై. కాబట్టి చాలా జాగ్రత్తగా దర్శన పద్ధతిగా, నిర్ణయ పద్ధతిగా, రహిత పద్ధతిగా. ఆ దర్శన పద్ధతిగా అవ్వాలి అంటే ముందు అతీత పద్ధతి. కాబట్టి జ్ఞానం మనలో అతీత పద్ధతి యొక్క పరిణామాన్ని తెస్తుంది, ఆ తర్వాత దర్శనాన్ని ఇస్తుంది, ఆ తర్వాత నిర్ణయాన్ని ఇస్తుంది, ఆ తర్వాత నిరసిస్తే రహిత స్థితిని నిర్ణయంగా లేనివాడుగా అవుతాడు. ఇది జ్ఞానం యొక్క ప్రభావం. జ్ఞానానల ప్రభావేన అంటున్నాం కదా. ఆ జ్ఞానానల వల్ల నీకేమిటయ్యా ప్రయోజనం? జ్ఞానాగ్ని లభించినటువంటి వాడు. అమనస్క భావంలో జ్ఞానాగ్ని లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. తారకంలో లభించదు. జ్ఞానాగ్ని అమనస్కంలోనే లభిస్తుంది. ఆ అమనస్కంలో జ్ఞానాగ్ని లభించినటువంటి వాడికి ఈ 4 పూర్తయిపోతుంది. అతీతము పూర్తయిపోతుంది, దర్శనం పూర్తయిపోతుంది, నిర్ణయం పూర్తయిపోతుంది, రహితం కూడా పూర్తి, ఆవరణ రహితం అయిపోతుంది. ఈ కడ మెట్టు అంటే గమ్యం అంటారు. పెద్దలందరూ ఏమంటారంటే, నాయనా గమ్యం చేరేవా. పూర్ణ గురువులు గాని, ఎరుక విడిపించే గురువులు గాని, విశ్వ సద్గురువులు గాని, వాళ్ళందరి దగ్గర ఒకటే మాట, నాయనా గమ్యం చేరేవా. చేరాను అన్నాడు అనుకోండి, వాడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నేననే కర్త ఉన్నాడు అనమాట. అంటే భావ అభావముల మధ్యలోనే అది ఉంటుంది. ఆన్సర్ చెప్పడు ఈయన. ఎందుకని? నేను ఉంటేగా చెప్పడానికి. ఆన్సర్ ఏం చెప్తాడంటే, నేను లేనివాడనండి. ఎక్కడా ఈశ్వరీయ మౌనం, మాటలతో చెప్పేది కాదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడేదో చిలక పలుకులలాగా నేర్చుకుని కర్మ పరిధిలో కూడా
నేను లేనివాడని అంటున్నాను, నేను లేకనే చేస్తున్నాను, నేను లేకనే మాట్లాడుతున్నాను, నేను లేకున్నాను, ఇలా ఏదో చెప్తుంటారు. కర్మ పరిధిలో అది అయ్యే పని కాదు. కాబట్టి అదంతా ఈశ్వరీయ మౌనంలో జరిగేటటువంటి పరిణతి. ఆ రీతిగా గురువుని కడదాకా వెంబడించి కట్టకడబడికి గురు శిష్యులు ఇరువురు లేకుండా పోయి గురు తెరుగా బాసేటటువంటి పద్ధతిని అనుసరించాలని సదాశివుడు పార్వతీదేవికి బోధ చేస్తున్నారు ఈ రెండు ఉపదేశాలలో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామితశోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో ఆముదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. హరి ఓం. జై గురు.